వెల్కమ్ బ్యాక్ టు పాలకొల్లు డైరీస్. వీడియోలు 20 డేస్ అయిపోయింది కదండి అప్లోడ్ చేసి. నా ల్యాప్టాప్కి కొంచెం సీరియస్ అయ్యి సర్జరీ చేయించుకోవడానికి రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళిందండి. డాక్టర్ గారు టెస్ట్లన్నీ చేసి సర్జరీ చేశారు. అందుకనేసి 20 డేస్ అక్కడే హాస్పిటల్లోని రెస్ట్ తీసుకుని నిన్నే రాత్రి వచ్చిందండి హాస్పిటల్ నుంచి. ఇదిగో ఈరోజు అప్లోడ్ చేశానండి. ఇప్పుడు తప్పనిసరిగా వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. వీడియో పెట్టాను 21 మినిట్సే, చూసేయండి. బాయ్ అండి. వీడియోస్ కూడా చాలా ఉండిపోయినాయండి నా ఫోన్లోని. నేను ఐఫోన్లోంచి తీసి ల్యాప్టాప్ నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా అత్తాళ్ళ మ్యారేజ్కి కూడా నేను హడావిడిలో తిరిగాను. మా చిన్న అత్తాళ్ళ అబ్బాయి మ్యారేజు, చిన్న అబ్బాయిది. మా పెద్ద అత్తాళ్ళ పెద్ద అబ్బాయి పాప మెచ్యూర్ అయిన ఫంక్షన్ వీడియోస్ అవన్నీ వస్తూ ఉంటాయండి ఇక నుంచి. ఇదిగోండి మా కుమారి తడగొడ్డేసేటప్పుడు ఇక్కడ లేపేసింది. వెల్కమ్ బ్యాక్ టు పాలకొల్లు డైరీస్. ఈరోజు మా వారాల మేనమామ గారు మనవరాలకి శ్రీమంతం చేస్తున్నారండి. తాడేపల్లిగూడెం వెళ్తున్నాం పాలకొల్లు నుంచి. అది ప్లెయిన్ పట్టు శారీ అండి. ఇలాగా షోల్డర్కి వర్క్ చేయించుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఫింగర్ రింగ్ పెట్టుకున్నానండి ఈరోజు ఫస్ట్ టైం. అలాగే సింపుల్గా బ్యాంగిల్స్ వేసుకున్నాను. దీని మ్యాచింగ్ కంటి పెట్టుకున్నానండి కృష్ణుడిది, రాధాకృష్ణులు. అలాగే స్టడ్స్ పెట్టుకున్నాను మ్యాచింగ్. వాలెడ జుమ్కాసుని చాందబాలి పెట్టలేదు. సింపుల్గా సమ్మర్ టైం కదండి. తాడేపల్లిగూడెంలో మీకు ఏమన్నా వీలైతే వీడియోస్ పెడతాను. నా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ప్యూర్ కంచిపట్టు అండి. ఇది ప్యూర్ కంచిపట్టు ప్లెయిన్ అన్నమాట. డబల్ షేడ్ అండి. పిస్తా గ్రీన్ అండ్ లైట్ బేబీ పింక్ కాంబినేషన్ అండి. గోల్డ్ జెరీ బార్డర్ వచ్చింది. సేమ్ అలాగే పిస్తా గ్రీను బేబీ పింకు లైట్ గోల్డ్ కలర్ పెట్టి వర్క్ చేయించానండి. మొత్తం షోల్డర్ వర్క్ బాగుంటుంది కదండి. బోట్ నెక్ ఇచ్చి చేయించుకున్నాను. ఎలా ఉందో కూడా చెప్పండి. వీలైతే అక్కడ వీడియోస్ తీస్తాను నాకు వీలైతే. ఆ శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే 27 బుధవారం కోటసత్యం గుడికి వెళ్ళాం కదండి. అలాగే ఇదే జూన్ 10వ తారీఖున ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పెద్ద ఫేమస్ అండి. అదే సుబ్రహ్మణ్య షష్ఠి చాలా బాగా జరుగుద్ది. మళ్ళీ జూన్ 10వ తారీఖు బుధవారం తాడేపల్లిగూడెం వెళ్ళటానికి మళ్ళీ ఇదే రోడ్లో వచ్చామండి. ఇలా పెరవలి హైవే ఎక్కేస్తే రోడ్డు బాగుంటుందని. వచ్చేసిన మూల చెట్లు పచ్చగా భలే ఉన్నాయండి. చిగురుల్లో వస్తాయి. తాడేపల్లిగూడెం రీచ్ అయ్యామండి. ఇది తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్డు, బస్ స్టాండింగ్ రోడ్డు అంటారు. బలసలమ్మ గుడి టెంపుల్ కూడా ఫేమస్ కదండి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర జరుగుతుంది కదా. జాతరకు కూడా వచ్చామండి. ఇక్కడ మా చిన్న అత్తయ్య గారు అబ్బాయి మా మరిది గారు ఉంటారు. జాతర టైంలో వచ్చి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం.
బయట మూల పెద్ద కనిపించట్లేదు ఫామ్ హౌస్. కొంచెం వెళ్తురుండగా అయితే ఇంకా బాగుంటుంది. గెస్ట్ హౌస్ అండి ఇది, మా దీప్తి వాళ్ళది. శ్రీమంతం గెస్ట్ హౌస్లో చేస్తున్నారు. డెకరేషన్ అది చూపిస్తానండి ఫామ్ హౌస్లోని. డెకరేషన్ సింపుల్గా బాగుంది కదండి. డెకరేషన్ చూడండి బాగుంది కదండి. ఇక్కడ డిన్నర్కి ఏర్పాటు చేశారు. దీప్తి కూర్చునే సిట్ అవుట్ అండి ఇది. చైర్ ఇలా వేశారు దీప్తికి. తాడేపల్లిగూడెంలో నంద్యాల వాళ్ళ కోడలండి మా దీప్తి. తాడేపల్లిగూడెంలో నంద్యాల వాళ్ళు అంటే చాలా ఫేమస్ అండి. శ్రీమంతం ఇలా గెస్ట్ హౌస్లో చేస్తున్నారు కదండి. సాయంత్రం మాటలు చల్లగా ఉంది. సిట్ అవుట్ అంతా ఇలా వేశారు. లైట్గా మ్యూజిక్ కూడా పెట్టారు. బ్రాహ్మలు కూడా వచ్చేసారండి. దీప్తి కూర్చునేటప్పుడు పంతులు గారు ఆశీర్వచనం ఇస్తారు కదండి బ్రాహ్మలు. చదువుతున్నారండి. ఆశీర్వచనాలకి సిద్ధంగా ఉన్నారు. దీప్తి రాగానే ఏదైనా వాళ్ళ వేద మంత్రాలు చదివితేనే ఆహ్లాదకరంగా ఉంటుందని కొన్ని బ్రాహ్మణులు చేసే మంత్రాలు చాలా బాగుంటాయి చదివే వాళ్ళ అత్తయ్య గారు తనకి శ్రీమంతానికి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ అన్ని సర్దిస్తున్నారండి మేడ్ చేత. వాళ్ళ అత్తయ్య గారండి గోల్డ్ శారీ కట్టుకున్నారండి. పద్మజ గారు చాలా మంచి
ఇద్దరు కట్టుకున్న వాళ్ళు వేపరాళ్ళు ఇద్దరు అండి. దీప్త్యాల అత్తయ్య గారు, దీప్త్యాల మదర్ అండి కలగారు. మా ఆయన గారు మేనమామ గారు కోడలు. ఫంక్షన్ జరిగేది మనవరానికి. ఓం ఆయాతు దేవ సవితోపయాతు హిరణ్యయేన సుహృదారధేనా తగం సభగం విద్మనాపసం ప్రయక్షంతం బపురిం పుణ్యకామం సర్వస్యోనామృతస్య గోపామస్య ఉపసృణోమి వాచం దేవీ విష్ణుభక్త్రే మజోర్యా ప్రోష్టపదాసో అమృతస్య గోపాంతరిక్షమర్హదగన్యా. నేతి సున్నుండ, నేతి మైసూర్ పాకు, చికెన్ ఫ్రై, క్రాబ్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, మటన్ దమ్ బిర్యానీ, చిట్టి ముత్యాల మిక్స్డ్ బిర్యానీ, గోంగూర, మటన్ తలకాయ, చేపల కూర. ఇదేంటమ్మా? వెజ్ లివర్, క్యాప్సికమ్, ఆవకాయ, వెజిటేబుల్ ఆవకాయ, పప్పు, వెజ్ బిర్యానీ, రైసు, సాంబారు, రసము, పెరుగు, సాల్ట్. చేతికి అవ్వకుండా కొల్ల కూడా గుచ్చారు, బాగుంది. ఐస్ క్రీమ్ వెరైటీగా ఉందండి. కాఫీ పౌడర్ పైన డెకరేషన్ చేశారు. ఐస్ క్రీమ్ స్వీట్గా, కాఫీ పౌడర్ వగరగా భలే ఉంది టేస్ట్గా. సోడాలు కూడా తాగేశారు మా ఆడపడిచాలు. నాకు ఇష్టమైన కిల్లి. క్లైమేట్ భలే చల్లగా ఉందండి, సూపర్ ఉంది. ప్రొద్దుటి నుంచి ఎండ దంచేసింది కదా, ఇప్పుడు క్లైమేట్ చల్లగా భలే ఉంది. హాయ్ అండి, మొన్న తాడేపల్లిగూడెం శ్రీమంతంకి వెళ్ళాను కదండి. వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద స్వీట్ బాక్స్తో పాటు గిఫ్ట్ కూడా పంపించారు. ఇదిగోండి, అది చూపిస్తున్నాను. మా సైడు మా నీలిమకి జరిగిందండి శ్రీమంతం. నెక్స్ట్ దీప్తికి, అంటే మా తోటకోళ్ళ గారు అమ్మాయి, మా పెద్ద అత్తయ్య గారు మనవరాలకి జరిగింది శ్రీమంతం. ఇప్పుడు మా వారాల మేనమామ మనవరాలకి జరిగిందండి, అంటే మాకు మేనగోళ్ళు అవుతుంది. ఇదిగోండి, జడ్డు నంద్యాల వారి తీపి కానుక కావిళ్ళు. చిన్న కృష్ణుడు, పెద్ద కృష్ణుడు, చిన్న కృష్ణుడికి లడ్డు తినిపిస్తున్నట్టండి. లోగో వేయించారు, బాగుంది. ఇదిగోండి, అలాగే స్వీట్లు కూడా మోతీచూర్ లడ్డు, పాపిడి, అలాగే నేతి మైసూర్ పాక్, కలాకండ, చాక్లెట్లు, కాజు బర్ఫీ, అలాగే డ్రై ఫ్రూట్స్ హల్వా అండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు. ప్యాకింగ్ బాగుందండి.
మా సైడు ఎక్కువ ఏ శుభకార్యమైనా సరే తీపిచ్చి పుచ్చుకుంటూ ఆడమాయి కదండి. టీ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. స్వీట్లు అయిపోయినాయి కదండి. గిఫ్ట్ బ్యాగ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా బాగుందండి. చిన్నపిల్లలకి డ్రెస్కి హ్యాంగ్ చేయించవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఏదైనా డెకరేషన్ ఐటమ్ కూడా పెడితే చాలా బాగుంటుందండి. దీన్ని నేను అలాగలా ఉపయోగిస్తాను దేనికైనాని. ఉంది కదండి, ఇది దేనికైనా డెకరేషన్ ఐటమ్ కింద కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ కుడితే చాలా బాగుంటుంది. బాగుందండి ఇది కూడా. మా సైడు ఎవరికైనా సరే రిటర్న్ గిఫ్ట్ ఒకరికొకళ్ళు ఇచ్చుకుంటామండి. ఏ శుభకార్యం అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా. ఇదిగోండి నాకు ఇష్టమైన సీతారాములు ఫ్రేమ్ ఇచ్చారండి. చాలా బాగుంది ఇది. ఫ్రేమ్ ఏమో వుడ్డుని, లాన్ ఏమో గోల్డ్ షీటు ఉంది. చాలా బాగుందండి ఇది. ఇది ఒక ఐటమ్ అండి. అలాగే బ్యాంగిల్స్ ఇచ్చారు. బ్లూ కలర్ బ్యాంగిల్స్. శ్రీమంతం కదండి, శ్రీమంతం అంటేనే బ్యాంగిల్స్ వేస్తాం కదండి. శ్రీమంతం జరిగే అమ్మాయికి మాకు కూడా రిటర్న్ గిఫ్ట్ కింద బ్యాంగిల్స్ ఇచ్చారు. అలాగే బ్లౌజ్ పీస్ అండి, హ్యాండ్లూమ్ బ్లౌజ్ పీసు. గోల్డ్ని సిల్వర్ వచ్చిన ప్యారెట్స్ చిలకలు వచ్చినాయి. బాగుంది. ఏ శారీ మీదకైనా ఈ కలర్ మ్యాచ్ అయిపోతుంది. అలాగే రోస్టెడ్ మకానా సాల్ట్ది. ఈ బాక్స్లో ఏమున్నాయో బిస్కెట్స్ అండి. డ్రై ఫ్రూట్స్తో చేసిన బిస్కెట్లు అండి ఇవి. చాలా రకాలు ఉన్నాయి బిస్కెట్లు అయితే. 5-6 రకాలు ఫ్లేవర్స్ కలిపిన బిస్కెట్లు. అంటే లైట్ సాల్ట్ ఉంటాయండి. శ్రీమంతం బాగా చేశారండి, చాలా బాగా చేశారు. మా నీలిమ తర్వాత మాలో ఇదే శ్రీమంతం కదండి. నీలిమకి ఇది ఒక 4 ఇయర్స్ అవుతున్నట్టుంది. మళ్ళీ ఇప్పుడు మా దీప్తికి జరిగింది శ్రీమంతం. మోతీచూర్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, కాజు బర్ఫీ, అలాగే కలాకండ, రోజు పెటల్తో చేసిన స్వీట్ అండి. అలాగే ఖర్జూరంతో చేసిన డ్రై ఫ్రూట్స్ స్వీట్ కూడా. ఖర్జూరంలో డ్రై ఫ్రూట్స్ పెట్టారండి. అలాగే ఇది కూడా కాజు బాదం బర్ఫీ. ఇలా స్వీట్లు ఇచ్చారండి. ఈ బాక్సు మా వారికి పిల్లలకి స్వీట్లు అంటే చాలా ఇష్టం. మా వారి బాక్స్ చూస్తే నీకు బలమైన ఆహారం శుభ్రంగా తిను అని అంటారండి. స్వీట్ తక్కువ తింటాను. నాకు ఈ బిస్కెట్లు కూడా బాగా నచ్చినాయి. నాకు ఎక్కువ ఫ్రూట్స్ బాగా విపరీతమైన పిచ్చండి. ఫ్రూట్స్ ఎన్నైనా తింటాను. గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ బాగున్నాయండి. స్కూల్ మకానా. ముందుగా ఈ బుట్ట నచ్చిందండి నాకు. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కార్తీక మాసంలో చక్కగా కాలంలో దీపాలు పెట్టుకుంటామండి. మా పాలకుల్లో పెద్ద సాయిబాబా గుడి దగ్గర దీపాలు వదిలి కాల్లో ఇంటి దగ్గర పూజ అయిపోయాక తెల్లవారుకు ముందే కాల్లో దీపాలు వదులుతామండి. కార్తీక మాసం నెలలోని
అలాగే శివాలయంకి వెళ్ళి అభిషేకం చేయించుకుంటాము. అప్పుడు ఇందులో ఏదైనా పెట్టుకోవడానికి కూడా బాగుందండి. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇందులో పెట్టిన బాక్సులు క్లియర్గా కనిపిస్తాయి. జూట్తో తయారు చేసిన థ్రెడ్తో చేసారండి ఇవి. లోన ఐరన్ బాగున్నాయండి ఈ బుట్టలు కూడా. అలాగే ఈ నెట్ట క్లాత్ ఉంది కదండి, ఇది కూడా గిఫ్ట్ ఐటమ్స్ కింద దేనికైనా కూడా ఉపయోగించవచ్చు. ఇది కూడా బాగుంది. ఇప్పుడు అందరూ వీటితోనే చేస్తున్నారు కదండి ప్యాకింగ్లు. నేను కూడా అందరూ సరదాగా తనకి శ్రీమంతానికి స్వీట్లు అవి పట్టుకెళ్ళామండి. నేనైతే మిఠాయి లడ్డు అంటారు కదండి, బెల్లం మిఠాయి, అది తీసుకెళ్ళాను 5 కేజీలు చేయించి. అలాగే బ్లౌజ్ పీసుని బ్యాంగిల్స్ పట్టుకెళ్ళానండి. శ్రీమంతం అంటే పసుపు కుంకుమ ఇవి తీసుకెళ్తాం కదా,